ఈ పాలలాగా ప్రవళిక ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఏంటో. ఏం చూసినా ఏం చేసినా తనే గుర్తొస్తుంది. నా మనసంతా తనే నిండి ఉంది. మరి ఆమె మనసులో ఏముందో ఏమో. అయినా ఇలా కాదు గాని నేరుగా అమ్మాయిని కలవడమే బెటర్. చాలా బెటర్. బకెట్ పడుకుని 10 సార్లు బాత్రూమ్కి వెళ్ళడం, టిఫిన్ ప్లేట్లు తినడం తప్పితే అమ్మాయిని ప్రేమలో పడేసే టాలెంట్ లేని ముద్దపాపలో ఉన్నారా మీరు? ఏంట్రా తిడుతున్నావు? నువ్వేదో ఫ్రీగా వంట చేసినట్టు ఫోజెందుకురా? అయినా నేను ప్రేమలో పడ్డ తర్వాత నీ పెత్తనం చాలా ఎక్కువైంది. ఇంతకీ ఏమంటావు? ఏంటంటాను? రివర్స్ అయితే సంగతి ఏంటి అని అంటాను. కరెక్టే. రమ్య ఉందిగా, తనతో ట్రై చేద్దాం. మంచిదే గానీ జాగ్రత్త, దాన్ని తగిలించుకోగలవు చూసుకో. ఎంత పని చేసావు. నువ్వు అడగరా? నువ్వు చెప్పనా? నువ్వు చెప్పరా? నువ్వే చెప్పనా? నువ్వు అడుగు. నువ్వే అడగనా? నేను చెప్తా. కనీసం కడ్డాయరన్నా మార్చుకుంటామన్నా అని చెప్పాలనుకుంటున్నారు కదా అన్నా. ఈ విషయం నీకు ఎట్టా తెలుసన్నా? నాది సేమ్ ప్రాబ్లం. కానీ ఈ విషయాన్ని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఆ ఉత్తిరెడ్డిగాడు దొరకాలా, ఆడి తల తెగాలా, నాన్న బట్టలు వేసుకోవాలా, అప్పుడు మనం బట్టలు మార్చుకోవాలా. ఇవన్నీ ఒకటేసారి జరగాల. ఆ ఉత్తిరెడ్డిగాడు చావాలా. పదండి వెళ్ళి ఆ ఉత్తిరెడ్డిగాడిని వెతుకుతాం. ఈడు గురిపెట్టి నిద్రపోతూనే ఉంటాడు, ఆడు గుడ్లు అప్పగించి ఫోటోను చూస్తూనే ఉంటాడు. ఈడాడు ప్రేమనాడు తేల్చడు, ఇటు ముంచడు. ఈడెప్పుడు ఇంతే, ఈడు మారడు. అమ్మో, నా సెలసుందరి కల్లోకి వస్తుంది, వెంటనే పడుకోవాలి. ఇది 39వ సారి చెప్తున్నాను. ఆ ఉత్తిరెడ్డి గారు దొరకాలా, ఆడి తల తెగాల, అప్పుడు నువ్వు బట్టలు వేసుకోవాలా. ఇవన్నీ ఒకటేసారి జరగాల. ఏగా నువ్వు చెప్పేది? వస్తే ఆడితో వస్తా, లేకపోతే మళ్ళీ ఏదెత్తా. నువ్వు ఆ కండి వెప్పుకో, ఆ చేయించు. సతీష్, ఏంట్రా ఈరోజు ఆదివారం హైదరాబాద్ అంతా చూద్దాం అనుకున్నాం కదా. అందం హైదరాబాద్ చూస్తేనే దక్కుతుందని నేను భావించట్లేదు. ఈ గిటార్ చూడు, వాయిస్తుంటే అందం దానంతటదే వినబడిపోతుంది. సో ఎక్కడో దొరుకుతుందని అందాన్ని వెతికి పట్టుకోలేం. ఇక్కడే ఈ పెంట్ హౌస్లోనే అందాన్ని దొరకపుచ్చుకోవచ్చు. ఏమోరా, నాకు చాలా బోరుగా ఉంది, నేను వెళ్ళొస్తా. వెళ్ళిరా. ఏం వాయిస్తున్నారు సార్? వాడు ఒక లవ్ డ్యూయట్ పాడుకోవడం ఉంది సార్. వీడి డ్యూయట్ కోసమా నేను వాయిస్తున్నది? ప్రవళిక ఎంట్రీ కోసం. ప్రవళిక ఎక్కడ? మళ్ళీ రావా? మరీ ఎక్కువ ఆలోచించకండి, గిటార్ చెడిపోగలదు. ఏంట్రా నీ వాగుడు? దవ్వడ వాసిపోద్ది, నన్ను ఫ్రీగా వదిలే. అదే మరి పట్టుకొని నిలబడుతున్నాం. ఏరా ఎన్టీఆర్ దమ్ము చూసావా? చూసానన్నా, చాలా బాగుంది. అదిరా సినిమా అంటే. ఏమైందన్నా? ఇప్పుడొద్దు. ఆది సోమ మంగళరెడ్డి రా.
వాళ్ళు నా కోసమే వచ్చారా, దాక్కోపోతే మనల్ని చంపేస్తారు. నువ్వు రా తొందరగా. డేయ్, వాళ్ళు నా కోసమే వెతుకుతున్నారా? వాడెందుకో ఇక్కడే ఉన్నాడు నా అనుమానం రా. చెట్టు చాటున దాక్కున్నాం కదరా. అయ్యో ఇది దాక్కుని చెట్టా, మనం కనిపిస్తామన్నా. నా 6th సెన్స్ చెప్తుంది. ఎన్ని పదండి సినిమాలు వెళ్దాం. లేదురా. కావాలంటే చూడు, ఇప్పుడు చూడకుండా వెళ్తారు. స్టాప్. చూస్తాడేమో అన్నా. వాడెందుకో ఇక్కడ లేదని నాకు అనిపిస్తుందిరా. నువ్వేమంటావు? థ్యాంక్ యూ. చూసావా, బక్కోడు ఎటేటో చూస్తాడు తప్పితే మనల్ని చూడాడు. వీడేనా? వీడికి ఇంకా పెళ్లి కాలేదు. చూసావా, అది వాడి రేంజ్. నిజమన్నా, చూడలేదు. ముఖ్య విషయం, ఆ శాస్త్రి గారి ఆశీస్సులుంటే మీకెప్పుడూ మంచే జరుగుతుంది. మీ తల్లిదండ్రుల ఆత్మ శాంతించడానికి మీరింత మంచి పని చేస్తున్నారంటే నేను తప్పకుండా సహకరిస్తాను. అలాగే వస్తాం సార్. మంచిది బాబు. ఆ రమ్య చెప్పు. ఏ ప్రవళిక,